గురించి ఏం లేదు, ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి. ఖచ్చితంగా ప్రభాస్ కల్ట్ రూపం చూస్తాం అంతే. ఫైట్స్ ఇంకా కల్ట్ ప్రభాస్, ఇంకా వింటేజ్ ప్రభాస్. కేజీఎఫ్ కంటే అమ్మ మొగడిది అంతే. ఒక్క నిమిషం కూడా కూర్చునే సినిమా అయితే లేదు, అందరు నించోవాల్సిందే. ఫ్రెండ్షిప్ ఎమోషన్ చాలా నచ్చింది, చాలా బాగున్నాయి అన్న. పార్ట్ 2కి ఇప్పుడు ఏం లేవు, ఏం చెప్పదలుచుకోలేదు. మేము ప్రభాస్ ర్యాడ్ ఫ్యాన్స్ చాలా నచ్చింది అంతే. అది కూడా అసలు స్టార్టింగే కూర్చొని చూడలేదు మేము, ఇంటర్వెల్ అయితే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కేజీఎఫ్ అమ్మ ఒకటిది అంతే. జగపతి బాబు కూడా వైల్డ్ లుక్, అందరు వైల్డ్. బాహుబలి 2 పక్కా, ఇంకా అమ్మ ఒకటే అంతే. అది కూడా కొట్టేస్తుంది, ప్రభాసే కదా ఫస్ట్ సృష్టించింది రికార్డ్స్. థ్యాంక్ యూ. చెప్పండి బ్రో, మూవీకి ఎంతమంది అడుగుతారు బ్రో? మూవీ అనే తప్పు లేదు బ్రో, ఒక్కసారి కాదు 10 సార్లైనా చూడొచ్చు. ప్రభాస్ 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 అంతే, మూవీలో ఏ తప్పు లేదు. ఫ్లాప్ అన్నోని మన ఇంటికి వెళ్ళి కొడతాం, హిట్ కాదు, బ్లాక్ బస్టర్ బ్రో. బాహుబలి ఎట్లనో దానికి అమ్మ మొగుడు ప్రభాస్. రాజులకే రాజు, రాజులకే రాజు అంతే బ్రో. బాగుంది బ్రో, నిజంగా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరింది, మొత్తం అదిరింది. స్టోరీ మస్తు ఉంది. కేజీఎఫ్ అని దీనికి లింక్ చేయక్కర్లేదు, అండ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అలా ఉన్నాడు కాబట్టి కేజీఎఫ్ని దీనికి లింక్ చేస్తారు కొద్దిగా, అలా ఏం చేయక్కర్లేదు. సినిమా అయితే సూపర్గా ఉన్నది, అస్సలు బోర్ కొట్టదు ఎవరికైనా, సినిమా ఎలాగైనా చూడవచ్చు. ప్రభాస్ మాస్ ఎలివేషన్ అసలు ఎట్లా ఉంది? సూపర్, హాలీవుడ్. ఫ్యాన్స్ పరిస్థితి ఏంది థియేటర్లో? అరుపులు మొత్తం అరుపులే, విజిల్. లేదు అంతే వైలెంట్గా చేయలేరు. అక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ దిక్కే సినిమా గురించి ఏమన్నా అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నదా లేదా దీనికి డిఫరెంటా? డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి కేజీఎఫ్. ఎస్ బిగ్గెస్ట్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో, చూడడానికి కేజీఎఫ్లా ఉంటుంది కానీ కేజీఎఫ్ కాదు. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ స్టోరీ అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు, ఏ డైరెక్టర్ ఇలా తీయలేదు ఈ స్టోరీని అయితే. చాలా కంప్లీట్ డిఫరెంట్. బేసిక్గా కేజీఎఫ్లా ఉంటుంది కానీ కేజీఎఫ్ కాదు, స్టోరీ అయితే కంప్లీట్ డిఫరెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ప్రభాస్కి అన్న సూపర్ ఉన్నాయి అన్న. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ సూపర్ ఉంటుంది. ప్రభాస్కి ఇది బ్లాక్ బస్టర్ హిట్ కెరీర్. చాలా బాగుంది స్టోరీ, చాలా బాగుంది. ప్రభాస్కి తగ్గ మూవీ ఇది, సూపర్ మూవీ. కానీ సల్లార్కి అండ్ కేజీఎఫ్కి ఏమో లింక్ ఉండదు, బట్ ఇది సపరేట్ జానర్. చాలా బాగుంది సినిమా. ప్రభాస్కి సాంగ్స్ అనేది అంటే నార్మల్ ఉంటాయి కానీ మొత్తం వన్ మ్యాన్ షో. ప్రభాస్ బాగా తీశారు, సూపర్ హిట్. బాగుంది చాలా బాగున్నాయి. 1000 crores పక్కా. అందరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి అయితే తీరిపోయింది ఇవాళ. సూపర్ ఉంది సినిమా, నో డౌట్. సూపర్ 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 సూపర్, పేరు పెట్టేది లేదు, సూపర్ అంతే. ఫుల్ మీల్స్ అన్న, చాలా బాగుంది సినిమా, సూపర్ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందండి, ఫుల్ యాక్షన్ అండి. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది.
ఏంటి యాక్షన్ ఎట్లా ఉంది అసలు? కుమ్మేసింది యాక్షన్ మాసా, బాగుంది. వైల్డ్ మాసా? సూపర్ భయ్యా, ఓయ్, వద్దా? భయ్యా, సూపర్ మాస్ ఆ? ఓవర్ మాసా? సూపర్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది చాలా బాగుంది. బాగుందన్న భయ్యా, భయ్యా. అంటే జరా లైట్ దేవుడు కావాలి. బాగుంది భయ్యా, మూవీ ఎలా ఉంది? ఆ విజువల్ కంటే అన్న ఏం చెప్పడానికి ఏం లేదన్న అసలు పొద్దున మళ్ళీ వస్తాం బాగుంది అమ్మ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసాం అసలు రెబల్ ఫ్యాన్స్ అసలు పండగలు చేసుకోండి సూపర్ మూవీ అండి. ప్రభాస్ బాహుబలి 1 బాహుబలి 2 ఎలా ఉందో దానికి అంతకు మించి ఉన్నాయి. కేజీఎఫ్ ఎలివేషన్స్ కన్నా బాగున్నాయి ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అవైటింగ్ ఫర్ ద పార్ట్ 2. ఎక్సలెంట్, ఎ మస్ట్ వాచ్ గో ఫిలిం, ఎంజాయ్. అంటే కేజీఎఫ్ అంటున్నారు కదా, కేజీఎఫ్ ని బట్టి దానికి దీనికి ఉంటుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ఈ సినిమాలో? అంటే సీక్వెన్స్ కానీ ఏమైనా రిలేటెడ్ ఉన్నాయా? సీక్వెన్స్ రిలేటెడ్ కాదండి, సేమ్ డైరెక్టర్ కాబట్టి అటువంటి కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్లో దాన్ని ఏమంటారు, అది కోల్ మైన్స్ లాంటి స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ టెరిఫిక్. ఇట్స్ ఎ కంప్లీట్లీ ప్రభాస్ మానియా. ఓకే, బ్లాక్ బస్టర్ అంటారు ఫైనల్లీ. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్. అంటే బాహుబలి కంటే పెద్ద హిట్ ఫ్యాన్స్ డిసైడ్ చేయాలి. అంతేనా? అబ్సల్యూట్లీ, బట్ ఎంజాయ్ చేయొచ్చు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎట్లా ఉంది అసలు? టెరిఫిక్ అండి, ఇట్స్ కంప్లీట్లీ ప్రభాస్ మానియా. హీరోయిన్ రోల్ ఎలా ఉంది? హీరోయిన్ రోల్ ఇట్స్ ఫైన్. ఓకేనా? యా, ఇట్స్ ఓకే, వర్తబుల్. బీజిఎం కేజీఎఫ్ అట్లనే ఉందా? సేమ్ ఈక్వల్. ఓకే, Yes. థ్యాంక్ యూ. Thank you so much. Great day. రండి బ్రో, రండి రండి రండి. అయ్యో టీ-షర్ట్. సూపర్ ఉందన్న అసలు బ్రో ఎలా ఉంది? ఫైట్స్ కాదు అసలు యాక్షన్ మొత్తం సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సూపర్ సాంగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బాగుందన్న చాలా బాగుంది. బాహుబలి అన్న అది వేరు. యా నా కేజీఎఫ్ ఎందుకు సరిపోదు అన్న, ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ ప్రభాస్ ఫ్యామిలీ చెప్పడం అని కాదు, నెక్స్ట్ లెవెల్కి ఇచ్చాడు. ఇంతవరకు ఇండస్ట్రీలో ప్రభాస్ని ఇంతవరకు ఎవరు అలా చూపించలేదు, నెక్స్ట్ లెవెల్ చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న, పీక్స్. ఒకటే లాస్ట్ చాలా బాగుంది. ఒకటే ఒకటి చెప్తా, ఇండస్ట్రీ మొత్తం ఒక ఆర్మీ అయితే ప్రభాస్ కూడా ఒక ఆర్మీ. చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ హైలైట్. సూపర్ అన్న సినిమా మొత్తం సూపర్.